అందరికీ నమస్కారం. ఏంటి ఎప్పుడూ ఒకే రకం ఎగ్ కర్రీ చేసుకొని బోరు కొడుతుందా? అయితే నేను చూపించబోయే ఈ చిల్లీ ఎగ్ కర్రీ చూసి వండుకొని మీరు ఆనందించి మీ ఇంటి వాళ్ళని, ఫ్రెండ్స్‌ని, మరి బంధువుల్ని ఆనందింపచేయండి. వెల్కమ్ టు ద కిచెన్ కోడ్ తెలుగు ఛానల్. ముందుగా నేను 4 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కొని ఒక పక్కన పెట్టుకున్నాను. దానికి ముందే నేను 7 కోడిగుడ్లు ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మూకుట్లోకి 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేసుకున్నాను. కొబ్బరి నూనె యూస్ చేయడం వల్ల మన శరీరానికి చాలా మంచిది. జుట్టు బాగా పెరుగుతుంది, ఎలాంటి కొలెస్ట్రాల్ ఉండదన్నమాట. నూనె కాగుతూనే ఒక 50 గ్రాముల సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, 8 పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వాడ్చుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఈ మిశ్రమాన్ని ఆరబెట్టండి. ఆరిన ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని అందులోకి 4 రెమ్మల పుదీనా, ఒక చేతి ఫుల్లుగా సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకొని మిక్సీని ఒకసారి తిప్పుకోండి. ఇప్పుడు అందులోకి 1 కప్పు తురిమిన కొబ్బరి వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని మెత్తగా రుబ్బేసుకోండి. చూసారా, ఇలా మెత్తగా రుబ్బిన ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామా. మూకుట్లోకి 4 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేసుకొని కొబ్బరి నూనె కాగుతూనే అందులోకి 1 ఇంచు పట్ట, 5 ఏలకలు, 1/2 టీ స్పూను జీలకర్ర, 1/2 టేబుల్ స్పూను సోంపు వేసుకొని కొంచెం వాసన వస్తూనే అందులోకి ఈ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను, 4 పచ్చిమిరపకాయలను నేరుగా వేసుకొని బాగా కలుపుకోండి. మీ ఫ్లేమ్ ఎప్పుడు మీడియంలో ఉండాలి సుమా. ఇలా 4 నిమిషాలు వేగిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం, 1 టేబుల్ స్పూను వెల్లుల్లిపాయ వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు 2 సన్నగా తరుక్కున్న టమాటోలను వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అందులోకి రుచికి సరిపడ ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత మూసేసుకొని ఒక 5 నిమిషాల వరకు మగ్గనివ్వండి. చూసారా, ఇలా మగ్గిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకొని అందులోకి 1/2 టీ స్పూను పసుపు, 1 టీ స్పూను కాశ్మీరీ చిల్లీ పౌడరు, 3 టీ స్పూన్ల ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమంలోకి మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని బాగా ఒక 2 నిమిషాలు కలుపుకోండి. ఇప్పుడు నూనె కొంచెం పైకి తేలుతుంది కదా, అందులోకి ఒక 200 మిల్లీలీటర్ల నీళ్లు పోసుకొని ఈ మిశ్రమాన్నంతా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత మూసేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి. ఇప్పుడు చూసారా, మూత తెరుచుకుంటే ఇలా బబుల్స్ వస్తుంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని అందులోకి 1 టేబుల్ స్పూను బటర్ యాడ్ చేయండి. ఈ వెన్న వేయడం వల్ల చాలా రుచి బాగుంటుందన్నమాట. అందులోకి 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేయండి. కొంతసేపు ఉడికించిన తర్వాత ఫ్లేమ్ లోలో పెట్టుకొని అందులోకి ఈ సగంగా తరుక్కున్న ఈ ఎగ్ని యాడ్ చేసుకొని ఒకటిగా పక్కన వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వాటి మీద ఈ మసాలా పేస్ట్ని కొంచెం కవర్ చేసి ఇప్పుడు మూత మూసేసుకొని ఒక 2 నిమిషాలు మళ్ళీ ఉడకనివ్వండి. చూసారా, ఇలా 2 నిమిషాలు ఉడుకుతూనే ఈ ఎగ్స్ని ఇటుపక్కకి అటుపక్కకి మెల్లిగా తిప్పుకోండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోండి. చూసారా,
మీ ఎక్కరి ఎంత సులువుగా తయారైపోయిందో. ఇది చపాతీల్లోకి, వేడివేడి అన్నంలోకి, ఆపంలోకి చాలా బాగుంటుందన్నమాట. ఇది మీరు తిని ఆనందించి మీ కమెంట్స్ బాక్స్లో పెట్టండి. మరి షేరింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండోయ్. మళ్ళీ మీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. మీ మీనాక్షి.